చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి 2 రోజుల క్రితం వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించారు. అవినీతి ఆక్రమాలపై వైసీపీ చేస్తున్న విమర్శలు నిరాధారమని, అవి దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు. ఇకనైనా అసత్య ప్రచారాన్ని నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో గంగవరం మాజీ సర్పంచ్ మురళి, బైరెడ్డిపల్లి సింగిల్ విండో చైర్మన్ నాగరాజు నాయుడు, పలమేరు పట్టణ అధ్యక్షుడు ఆర్బీసీ కుట్టి హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా పత్రికా విలేకరులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేస్తాం. ఇదివరకే కొన్ని రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, సంబంధించిన నాయకులు అయితేనేమి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ అభివృద్ధిని కానీ వాళ్ళు చేసే అభివృద్ధిని కానీ చెప్పుకొని, అంతేగాని ఏదో మీటింగ్ పెట్టుకునేది మన కోసం మన అభివృద్ధి చేసుకోవడం అమరన్ గురించి మాట్లాడేంత మా తాతగాల్లో ఉన్నప్పటి నుంచి రాజకాలం పోతా ఉన్నింది. ఆ రాజకాలం అంతా సదరం చేసి ఈ రోజు ₹1 కోటి 1.5 కోటికి అమ్ముకుంటా ఉన్నాము. కానీ మేము ఎప్పుడు మా నాయకులు కానీ మేము కానీ ఎక్కడ దోచుకోవడం కానీ ఎక్కడ జరగలేదు. ప్రజలు కూడా ఏం రా వీళ్ళు ఒకటి అడిగితే ఇంకోటి సమాధానం ఇస్తారనేసి కూడా అసలు మన ప్రెస్ మీట్ దయచేసి ఇక్కడ దృష్టి పెట్టాడు. మీరు ఎలా డెవలప్ కావాలో, ఏ విధంగా అభివృద్ధిలో తీసుకొని పోవాలో దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. సాగు చేసుకుంటున్నాము. ఆ భూమి వాళ్ళు వచ్చి అడిగినారు, నాకు మా భూమిని వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారు, మీరు తహసీల్దార్ని ప్రశ్నించండి అని అడిగినారు. ఆ విషయాన్ని నేను తహసీల్దార్ తీసుకెళ్తే వాళ్ళు, అయ్యా మా వాళ్ళు తెలియకుండా ఇచ్చినారు, ఈ భూమి వాళ్ళు మా వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ పిలిపించి దీన్ని క్యాన్సిల్ చేసినారు, ఇది ఆన్లైన్లో చేస్తే రాదు అని ఆ సర్టిఫికేట్ అన్ని కూడా పోయిన సర్టిఫికేట్ ఇచ్చింది.